నమస్కారం అండి. నేను ధర్మేందర్, కార్ ట్రాక్స్ మెయిన్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం టాటా పంచ్ బ్రాండ్ న్యూ జనవరి 2025 ఇట్స్ అ బ్రాండ్ న్యూ కార్. ఇది పెట్రోల్ కమ్ సిఎన్జి, అక్కడ కనబడుతుంది చూడండి, జాన్ 2025. ఇట్స్ అ బ్రాండ్ న్యూ కార్. ఇట్ ఈస్ పెట్రోల్ కమ్ సిఎన్జి. జనరల్గా పెట్రోల్ వెహికల్ మనం చేసాము, కానీ ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఏంటంటే సిఎన్జి గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇది నైదర్ బేస్ వేరియంట్ ఆర్ ఇట్ ఈస్ అ హై అండ్ వేరియంట్, ఇట్ ఈస్ అ మిడ్ వేరియంట్. సో షోరూమ్ నుంచి కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారు, కానీ యాక్సెసరీస్ దీనికి సరిపోలేదు కాబట్టి మనం చాలా యాక్సెసరీస్ దీంట్లో చేశాము. సో వన్ బై వన్ నేను ఏమేమి చేశానని చూపిస్తాను. ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్స్టర్నల్లో పోదాం, తర్వాత నేను ఇంటర్నల్ కూడా వెళ్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మనం చూడండి, షోరూమ్ నుంచి దీంట్లో నార్మల్ ఎల్లో హాలోజన్ బల్బ్ అనేది వచ్చింది. ఆ హాలోజన్ ఎల్లో బల్బ్ని తీసి పక్కన పెట్టేసి 100% బ్రైట్ హైవే యూస్ఫుల్ ఎల్ఈడి పవర్ఫుల్ లైట్ అనేది మనం దీంట్లో చేంజ్ చేసాము. దాంతోపాటు ఫోగ్లైట్, ఈ వెహికల్ అసలు ఫోగ్లైట్ ఇయ్యలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోగ్లైట్ పెట్టి ఆ ఫోగ్లైట్లో కూడా ఎల్లో బల్బ్ని మనం వైట్గా మార్పించాము. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఇది ఫోగ్లైట్. ఈ ఫోగ్లైట్ షోరూమ్ నుంచి రాలేదు, ఓన్లీ ఇక్కడ డమ్మీ వచ్చింది. సో మనం కంప్లీట్గా ఆ ప్లేస్లో ఫోగ్లైట్ పెట్టాము. అట్ ద సేమ్ టైం ఆ ఫోగ్లైట్ లోపల మనకు ప్లగ్ అండ్ ప్లే మెథడ్లో ఎల్ఈడి బల్బ్ అనేది పెట్టాము. సో దీనివల్ల మనకు హైవేలో ఎప్పుడన్నా పోయినప్పుడు లైటింగ్ చాలా మంచి సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు హెడ్లైట్, ఇది చూడండి కంప్లీట్గా వైట్ హెడ్లైట్. సో మనం జస్ట్ ఒక బల్బే మార్చాము. షోరూమ్ నుంచి హెడ్లైట్ అసెంబ్లీ వచ్చింది, బల్బ్ తీసేసి బల్బ్ పెట్టాం. దీంట్లో నార్మల్ హాలోజన్ ఎల్లో బల్బ్ వచ్చింది, వైట్ బల్బ్ అనేది పెట్టాం. దీంట్లోనే మనకు హై బీమ్ లో బీమ్, ఇక్కడ ఒకసారి మీరు గోడలో చూడవచ్చు ఒకసారి హై బీమ్ లో బీమ్ ఏ విధంగా మనకు దీంట్లో పనిచేస్తుందని. సో ఇప్పుడు నార్మల్గానే ఇంత లైటింగ్ ఉన్నప్పుడు నైట్ టైంలో హైవే పోయేటప్పుడు ఇక ఫస్ట్ క్లాస్ లైటింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు చూశారు కదా, దీంతో పాటు దీంట్లో షోరూమ్ నుంచి చాలా చిన్న హారన్ వచ్చింది, హారన్ సౌండ్ సరిపోలేదు. సో ఇది మంచి పవర్ఫుల్ హారన్ అనమాట. సో హైవే డ్రైవింగ్లో మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో నార్మల్గా హారన్ని తీసేసి ఆ ప్లేస్లో ఈ హారన్ అనేది రీప్లేస్ చేసాము. సో మీరు చూసారు కదా, అలాగే ఇక్కడ మనకు దిస్ ఇస్ డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్. ఈ డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్ పెట్టడం వల్ల మనకు రైనీ సీజన్లో వాటర్ లోపలికి రాదు. అట్ ద సేమ్ టైం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మనకు సఫకేషన్ రాదు. ఒక 2 ఇంచ్ వరకు మనం మిర్రర్ని డౌన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ చూడండి, ఇది ఇస్ సైడ్ బీడింగ్ క్రోమ్. సో ఈ సైడ్ బీడింగ్ క్రోమ్ అనేది మనం దీంట్లో పెట్టాము. సో ఇది కూడా మనకు పంచ్ అని దీని మీద రాసి ఉంటుంది. సో దీనివల్ల మంచి మనకు ఒక లుక్ కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు పక్కన ఉన్న వెహికల్కి తగలకుండా ఉంటుంది అనమాట. సో ఈ సైడ్ బీడింగ్ చూశారు కదా, ఇప్పుడు ఈ సైడ్ బీడింగ్ దీంతో పాటు ఇది కంప్లీట్లీ ఫైబర్ రియర్ బంపర్. సో మనకి ఏదైనా వెహికల్ వచ్చి టచ్ అయింది అనుకోండి, సో డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రియర్ ప్రొటెక్షన్ గార్డ్, దిస్ ఇస్ స్టెయిన్లెస్ స్టీల్ 100% రియర్ ప్రొటెక్షన్ గార్డ్ విత్ బ్లాక్ పౌడర్ కోటెడ్. సో ఈ గార్డ్ పెట్టడం వల్ల ఎవరైనా బైక్ ఏదైనా తీసుకొచ్చి మనకు టచ్ చేస్తే కూడా మనకి ఇది వెహికల్ అనేది డ్యామేజ్ కాదు. ఇక్కడ చూడండి, దీన్ని బ్లైండ్ స్పాట్ మిర్రర్ అంటారు. సో మనం నార్మల్ మిర్రర్ కింద కనబడదు. సో ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ మనం పెట్టుకుంటే దీనివల్ల మనకి ఏంటంటే కింద ఏదైతే మనకు వస్తువు ఉందో అవన్నీ మనకి ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ ద్వారా మనకు కనబడుతుంది. ఇది అడిషనల్గా మనం ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ అనేది కూడా దీంట్లో మనం పెట్టాం. ఇక్కడ చూడండి, మనం మడ్ ఫ్లాప్ వేయక ముందు మొత్తం ఎట్లా మడ్ అనేది మొత్తం వెహికల్లో పడింది. సో ఇప్పుడు ఈ మడ్ ఫ్లాప్ వేసాం కదా, ఇది వేసిన తర్వాత మడ్ అనేది మనకు వెహికల్కి రాదు. సో మనం కంప్లీట్గా 4 టైర్స్కి కూడా ఈ మడ్ ఫ్లాప్ అనేది కూడా మనం ఇంట్లో వేసాం. ఏమో దిస్ ఇస్ కాల్డ్ రియర్ రిఫ్లెక్టర్ లైట్. ఇక్కడ ఓన్లీ లైట్ ఏం రాలేదు, ఓన్లీ డమ్మీ వచ్చింది. సో మనం ఇక్కడ ఎల్ఈడి లైట్ పెట్టాము. దీనివల్ల మనకి ఏంటంటే హైవేలో మనం దూరంలో వెహికల్ పెట్టినప్పుడు మనకు ఇది లైటింగ్ వస్తుంది. ఇండికేటర్ వేసినప్పుడు ఇట్లా మనకు బ్లింక్ అవుతుంది. సో అక్కడ కూడా చూడండి,
సో మనకు 2 సైడ్స్ ఇండికేటర్ వేసినప్పుడు బ్లింక్ అవుతుంది. మన హైవేలో బండి పెట్టినప్పుడు మనకు ఇది లైటింగ్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం రైట్ లెఫ్ట్ మన ఇండికేటర్ వేసినప్పుడు ఈ రియర్ రిఫ్లెక్టర్ లైట్ అనేది మనకు ఇండికేటర్ కింద కూడా మనకు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూశారు కదా. ప్లస్ దాంట్లో ఈ వెహికల్లో నార్మల్ యాంటెనా ఒకటి వచ్చిందండి. సో యాంటెనా ఏంటంటే మనం బాడీ కోర్ వేసేటప్పుడు తీసేటప్పుడు యాంటెనా ఇరిగిపోవడం అట్లా ఉండదు. సో యాంటెనాని రిమూవ్ చేసేసి దీన్ని మనం ఒక షార్క్ యాంటెనా అనేది పెట్టాము. సో దీనివల్ల మనకు 100% రేడియో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు లుక్ కూడా బాగుంటుంది. మనం బాడీ కేర్ వేసినప్పుడు పైన ఉన్న యాంటెనా ఇరిగిపోవడం అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూశారు కదా. సో దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ యాక్సెసరీస్. ఇప్పుడు మనం ఇంటర్నల్ యాక్సెసరీస్కి వెళ్దాం రండి. ఇప్పుడు మనం ఇంటర్నల్లో ఫస్ట్ దిస్ ఇస్ ఫుట్ స్టెప్ గార్నిష్ ఆర్ స్కఫ్ ప్లేట్, స్టెయిన్లెస్ స్టీల్ అంటారు. ఈ ఫుట్ స్టెప్ గార్నిష్ ఆర్ స్కఫ్ ప్లేట్ అనేది ఏంటంటే మనం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అక్కడ పెయింట్ అనేది తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా మనం దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఇది వేసామన్నమాట. దీనివల్ల మనకి ఏంటంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు స్క్రాచెస్ పడదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లోపల కంప్లీట్గా స్టీరింగ్ కవర్ అండ్ సీట్ కవర్ ఎక్స్క్లూజివ్ కలర్. జనరలీ లోపల కాంబినేషన్ ప్రకారం గ్రే బ్లాక్ వెళ్తారు, కానీ ఇదేంటంటే డార్క్ ట్యాన్ అనొచ్చు ఆర్ డార్క్ బ్రౌన్ అనొచ్చు. సో మనం దీంట్లో ఇంటీరియర్ కాకుండా ఒక యూనిక్ కలర్ సీట్ కవర్స్, దానికి కూడా సాఫ్ట్ కూల్ లెదర్ సీట్ కవర్ అనేది మనం దీంట్లో పెడుతున్నాము. అలాగే సేమ్ మ్యాచింగ్లో మనం చూడండి యాంటీ స్కిడ్ ఒక స్టీరింగ్ కవర్ కూడా మనం దీంట్లో పెట్టాము. ఇప్పుడు ఆ సీట్ కవర్ స్టీరింగ్ కవర్తో పాటు ఇక్కడ చూడండి కంప్లీట్గా ఫుల్ బాడీ మ్యాట్ అనేది వేసాము. ఇది 100% వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ బాడీ మ్యాట్. సో దీంట్లో మనం వాటర్ ఏదైనా పడితే కూడా లోపలికి వెళ్ళదు, ఆ విధంగా వేసాము. ఇప్పుడు జనరల్గా ఫుల్ మ్యాటింగ్ సీట్ కవర్ స్టీరింగ్ కవర్తో పాటు పైన వేసే మ్యాట్, దిస్ ఇస్ కాల్డ్ LLM, లైఫ్ లాంగ్ మ్యాట్ అంటారు. ఇది బకెట్ టైప్ మ్యాట్ అంటారు. సో ఈ మ్యాటింగ్ మనకు వేయడం వల్ల డైలీ మనకు డస్ట్ అవన్నీ దీంట్లోనే అక్యుములేట్ అవుతుంది. సో దీన్ని క్లీన్ చేసి ఈజీగా వేసుకోవచ్చు. ఇది ప్రాపర్గా ఎక్స్క్లూజివ్ వెహికల్ వాయిస్ ఉంటుంది. ఇది చూడడానికి హార్డ్గా ఉంటే కూడా మనకు ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. సో ఈ మ్యాటింగ్ కూడా మనం ఈ వెహికల్లో వేసాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది షోరూమ్ నుంచి వచ్చిన నార్మల్ సిస్టమ్. ఈ సిస్టంలో మనకు ఏది టచ్ స్క్రీన్ అవన్నీ ఏం రాదు. ఇట్స్ అ నార్మల్ బేసిక్ సిస్టమ్. జస్ట్ ఈ సిస్టమ్ని మనం రిమూవ్ చేసేసి ఇక్కడ చూడండి కంప్లీట్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది మనం ఇక్కడ పెట్టాము. సో ఈ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టంలో చూడండి ఇప్పుడు డిక్కీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ డోర్ ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఓపెన్ చేసాం కాబట్టి ఓపెన్ ఇండికేషన్ ఉంది. ఇప్పుడు చూడండి నేను డోర్స్ వేస్తున్నాను. సో ఆటోమేటిక్లీ మీకు ఇండికేటర్ అనేది క్లోజ్ అవుతుంది. సో డిక్కీ ఓపెన్ ఉంది అలాగే డిక్కీ. సో మనకి ఇక్కడ ఇండికేషన్ కూడా ఉంటుంది. డోర్ ఏది ఓపెన్ ఉందో ఇమీడియట్లీ మనకి ఇక్కడ కనపడిపోతుంది అనమాట. సో ఈ ఇండికేషన్ అనేది ఈ వెహికల్లో మనకు వచ్చింది. ఇప్పుడు దీంతో పాటు మనకు ఇప్పుడు చూడండి కంప్లీట్గా అన్ని డోర్ బంద్ అయింది కాబట్టి ఇండికేషన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ మనకు DVR అనేది పెట్టాము. దీంట్లో మీరు మెమరీ చిప్ వేయంగానే సో ఈ కంప్లీట్గా వ్యూ అనేది మనకు రికార్డింగ్ అవుతుంది. మనం డ్రైవ్ చేసేటప్పుడు కంప్లీట్గా రికార్డ్ అవుతుంది. అలాగే మనకు ఇది బ్యాక్ సైడ్ రియర్ వ్యూ కెమెరా. ఇప్పుడు బ్యాక్ సైడ్లో మీకు మొత్తం కనపడుతుంది చూడండి, వెనకాల ఎవరున్నారు ఏంటి మొత్తం వ్యూ అనేది వస్తుంది. సో దీంట్లో ఫ్రంట్ కెమెరా ప్లస్ బ్యాక్ కెమెరా రెండు పెట్టాము. ఇది 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇప్పుడు దీంట్లో మనకు యూట్యూబ్, గూగుల్, నావిగేషన్ ఇక సర్వం మనం చూసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో చూడండి షోరూమ్ నుంచి వచ్చిన అన్ని బటన్స్లో దీంట్లో పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ వాల్యూమ్ పెంచుతున్నా, వాల్యూమ్ తగ్గిస్తున్నా. ఇక్కడ చూడండి. సో మనం వాల్యూమ్ పెంచండి, తగ్గించండి. సో షోరూమ్ నుంచి వచ్చిన ప్రతిదీ దీంట్లో ఇంటిగ్రేట్ చేసామన్నమాట మనం. సో అలాగే పిక్చర్ క్లారిటీ కూడా చూడండి ఎంత బాగుంటుందో. దీంట్లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా ఉంది. ఈ స్పీకర్ షోరూమ్కి వెళ్ళి వచ్చిన స్పీకరే. దానికి యాజ్ ఇట్ ఈస్గా మనం జస్ట్ ఒక సిస్టమ్ ఒకటే మార్చాము. అసలు పిక్చర్ క్లారిటీ చూడాలి. దీంట్లో చూడండి. సో మనం ఎక్కడికి వెళ్ళాలంటే కూడా మనం ట్యాప్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా నావిగేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కార్ ట్రాక్షన్ కొడుతున్నాము. సో సపోజ్ ఇక్కడ కార్ ట్రాక్షన్ కొట్టి డైరెక్షన్ కొట్టంగానే
మనకు కార్ట్రాక్స్ మ్యాప్ అనేది దీంట్లో వచ్చేస్తుంది. సో ఇట్లా ఈ విధంగా మనం కార్లో కూర్చొని యూట్యూబ్, గూగుల్ నావిగేషన్ అన్నీ మనం హ్యాపీగా చూసుకోవచ్చు. సో షోరూమ్ నుంచి రాని సిస్టమ్ ఇది కూడా మనం పెట్టాము. సో ఈ విధంగా మనం వెహికల్ని కంప్లీట్గా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అన్ని యాక్సెసరీస్ మనం ఇప్పుడు చేశాము. ఇప్పుడు మీరు చూశారు కదా కార్ యాక్సెసరీస్ మన ఛానల్. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఏదైనా డౌట్ ఉందంటే ఫోన్ చేసి అడగండి. మనం లేటెస్ట్గా వచ్చిన వెహికల్ కాకుండా ఓల్డ్ వెహికల్ కూడా మనం యాక్సెసరీస్ అనేది చేస్తాం. నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉంటే కూడా మీరు కాల్ చేయొచ్చు. సో వెల్కమ్ టు కార్ట్రాక్స్. ఇప్పుడు మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం, రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది టాటా పంచ్ వెహికల్ అనేది కర్ణాటక. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కర్ణాటక గదగ్ నుంచి వెహికల్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము. भाई नमस्कार। नमस्कार। फर्स्ट ऑफ ऑल कंग्रेचुलेशंस, नया गाड़ी खरीदे आप लोगों को बहुत मुबारक। अभी आप गाड़ी लेके आए तो बेसिक गाड़ी था ये। सो आपको माइंड में कोई ऐसा मतलब इस तरीके से गाड़ी रहे तो अच्छा रहता, आपका जो माइंड में था, आप लाने के बाद अब ये सब एडिशनली फिट करने के बाद में हाउ यू फील, आपको कैसा लगा? क्वालिटी, प्रोडक्ट, प्राइस, अबाउट फ्यू वर्ड्स अबाउट कार्ट्राक्स बोलिए ना। हाँ, वैसे फिनिशिंग तो बहुत अच्छा है एक्चुअली। ऑल द पार्ट्स और एक्सेसरीज जो भी है वो पूरा जेन्युइन है और ब्रांडेड है, वट एवर आई सी। और वो इंफोटेनमेंट सिस्टम जो भी है विथ कैमरा जो है वो शार्प कंपनी का ही है। सो इट इज़ वेरी स्टैंडर्ड एंड जेन्युइन कंपनी, सो ब्रांडेड है। सो उसके बाद जो सीट कवर्स एंड एवरीथिंग जो भी अदर एक्सेसरीज डला है, आई फील इट इज़ वेरी जेन्युइन और बहुत ही लाइक मेरा एक्सपेक्टेशन के हिसाब से काम हुआ है। सो आई फील दैट। Thank you. Anyway, thank you sir, thank you. Thank you. All the best. Thank you sir, all the best.